రానాయనా రా. నువ్వు అంటించిన చితి ఇంకా కాలుతూ ఉందో లేదో చూడడానికి వచ్చావా? మావయ్య షడప్. నన్ను అలా పిలిచే అర్హత గానీ ఇంటికి వచ్చే యోగ్యత కానీ నీకు లేవు. Get out. మావయ్య నేను ఎలాంటి వాడిని తెలిసి కూడా మీరు పొరపాటు పడుతున్నారు. కాదురా, నువ్వెలాంటి వాడు తెలియక ఇన్నాళ్ళు పొరపాటు పడ్డా. నా బిడ్డ కంటే ఎక్కువగా నిన్నే ప్రేమించాను, అభిమానించాను. ఆ పొరపాటే నా కడుపు కోతకు కారణమైంది. నా బిడ్డ నా నుంచి దూరం చేసింది. ఇంత ద్రోహం చేసినా నిన్ను ఇంకా ఇంట్లో తిరగనిస్తే నా బిడ్డ ఆత్మకు శాంతి ఉండదు. ఇక ఇంటికి నీకు రుణం తీరిపోయింది. ఇంకెప్పుడు ఈ గడప దొక్కడానికి ప్రయత్నం చేయకు. వెళ్ళు, వెళ్ళి కనుక. నా చెల్లెని నేను ఒకసారి చూడాలి. ఏం చూస్తావురా? నీ చేతులతో నుదుటి కుంకాన్ని చెరిపివేసిన ఆ ముఖాన్ని నువ్వు చూడగలవేమో గాని నీలాంటి నీచుడి ముఖాన్ని చూడటానికి తను సిద్ధంగా లేదు. మావయ్య ఐఎమ్ సారీ. మీరు ఇలా మాట్లాడటం బాగలేదు. ఎలా మాట్లాడితే బాగుంటుంది? చెల్లెమ్మా ఏమిటి మనం అనేది? అమ్మా, అలా అభిమానంగా పిలిచే అర్హత అధికారం నీకెక్కడున్నాయి? అసలు నువ్వు నాకేమవుతావని? అమ్మా అనవసరంగా నీ మనసు పాడు చేసుకో. ఇంటికి వెళ్దాం, అన్ని వివరంగా మాట్లాడుకుందాం. చెల్లెల మీద మీకున్న అభిమానానికి నా ధన్యవాదాలు. అన్నట్టు మీ ఫారెన్ ట్రిప్ కి ముహూర్తం పెట్టుకున్నారా? లేకపోతే నన్ను కూడా మా వారి దగ్గరికి పంపించేశాక ఒకేసారి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారా? జ్యోతి, ఎందుకమ్మా ఇలాంటి మాటలతో నా మనసు గాయపరుస్తావు? మనసుకుండే మమత, గాయం వల్ల పడే బాధ కూడా తెలుసా నీకు? ఆశ్చర్యంగా ఉందే. అందులో తోబుట్టు తాడి తెంచి డిగ్రీ సంపాదించి నీలాంటి వాడి జ్యోతి అపో. ఆపడం కాదు, ఇప్పుడే ప్రారంభించాను. ఇక నుంచి లోకం ముందు, చట్టం ముందు, న్యాయం ముందు ఇలాగే మాట్లాడతాను. జ్యోతి సౌభాగ్యాన్ని పోగొట్టుకున్న నేను మూడులా ఇంకా ఇలా బ్రతికున్నానంటే కారణం నా భర్తను మాయ చేసి, మోసం చేసి, ప్రాణం తీసిన వాడి మీద పగ తీర్చుకోవడం కోసం. నాకు తెలిసినంత వరకు నా అన్నయ్య ఎప్పుడో చచ్చిపోయాడు. మళ్ళీ ఇంకెప్పుడు నాకు నీ మొహం చూపించడానికి ప్రయత్నించుకో. ప్లీజ్ గెట్ అవుట్. జ్యోతి